జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి ఇప్పటికి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో ఆయన చేసింది ఏంటి అంటే, అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఇప్పుడు అది అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏం చేశాడు, అందరినీ బెదిరించటం, అందరి ఆస్తులు లాక్కోవటం. గుర్తుంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అందరి ఆస్తులు లాక్కోవటం, దళితుల మీద దాడులు చేయటం, ముస్లింలని వేటాడటం, బలహీన వర్గాల వాళ్ళని తరిమి కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలను మాత్రమే చేశాడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలే, అధికారం కోల్పోతానని ఊహించలే. అతని ఊహించని పరిణామం జరిగేసరికి ఒక్కసారిగా ఎవరైనా ఏంటి అంటే, ఒక్కసారిగా ఆగిపోయి ఆలోచించుకొని మనం ఎక్కడ తప్పు చేశాము అని తర్జన భర్జన పడతారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, మనం ఇంకా అధికారంలోనే ఉన్నాం, అంటే ప్రజలు లాగిపెట్టి తన్నిన దెబ్బ ఇంకా తగల్లా, నేను ఇంకా అధికారంలోనే ఉన్నాను, ఈ నా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గుంజుకొని అనుభవిస్తున్నాడు అనుకుంటున్నాడు. ప్రజలు బదిలీ చేశారు అధికారాన్ని, ఈ దగ్గర నుంచి గుంజి చంద్రబాబుకి ఇచ్చారు అనేది గ్రహించట్లా. నా అధికారాన్ని చంద్రబాబు గుంజుకున్నాడు అన్న భ్రమలో ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ కలిసి ఎక్కిచ్చారు. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు ఈ పీడ వదలాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిందే అని.